జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కృష్ణావల్లో 22 మంది మృతి చెందారు. 70 మందిని సహాయక బృందాలు రక్షించినట్లుగా తెలుస్తోంది. వరదల్లో చాలా మంది భక్తుల టెంట్లు కొట్టుకుపోవడం జరిగింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. జమ్మూ కాశ్మీర్లో భారీగా వరదలు కొనసాగుతున్నాయి. మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఎవరైతే భక్తులు టెంట్లు వేసుకొని పర్యాటకులు ప్రయాణాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చిక్కుకున్న వాళ్ళని సహాయక బృందాలు చాలా చాకచక్యంగా వాళ్ళని అక్కడి నుంచి కాపాడుతున్న దృశ్యాలు, ఒకళ్ళతో ఒకళ్ళు చేయి పట్టుకుంటూ ఆ వరదలో కొట్టుకుపోకుండా చాలా ప్రదేశాలలో వాళ్ళు నిలిచిపోయిన దృశ్యాలు మనకు హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. వరద పైనుంచి ఎంత ఉధృతంగా వస్తుందో అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇంత వరద వస్తున్నా కూడా సహాయక బృందాలు రిస్క్ చేసి మరి అక్కడున్న భక్తులందరినీ కూడా కాపాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 70 మందిని సహాయక బృందాలు రక్షించినట్లుగా తెలుస్తోంది. ఇంకా మరికొంతమందిని రక్షించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ వరదల కారణంగా భక్తుల టెంట్లు కూడా కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు సహాయక బృందాలు. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కిస్టావర్లో 22 మంది మృతి చెందారు. 70 మందిని సహాయక బృందాలు రక్షించినట్లుగా సమాచారం అందుతోంది. వరదల్లో చాలా మంది భక్తుల టెంట్లు కూడా కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. భారీ వరదల నేపథ్యంలో అక్కడ పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కేంద్ర మంత్రి అమిత్ షా తెలుసుకుంటూ ఉన్నారు. సహాయక బృందాలు అన్నీ కూడా అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తూ ఉన్నారు సహాయక బృందాలు. భారీ వరదలు పైనుంచి కూడా బీభత్సమైన వరద వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా దీంట్లో కొట్టుకుపోకుండా ఇప్పటి వరకైతే 22 మంది చనిపోయారు. 70 మందిని సహాయక బృందాలు రెస్క్యూ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అక్కడ భక్తులు చిక్కుకున్న నేపథ్యంలో సహాయక బృందాలు వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎక్కడెక్కడ చిక్కుకోవడం జరిగింది, వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయా లేదా, ఎక్కడికి తరలిస్తున్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అమిత్ షా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకైతే సహాయక బృందాలు 70 మందిని కాపాడినట్లుగా తెలుస్తోంది. చాలా మంది పర్యాటకులు అలాగే భక్తులు కశ్మీర్ చూడడానికి వస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ టెంట్లు వేసుకొని కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళ టెంట్లు అన్నీ కూడా కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో ఓన్లీ కేవలం టెంట్ మాత్రమే ఉన్నాయా, ఎవరైనా మనుషులు కూడా ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే కిస్టావర్లో 22 మంది మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 70 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరికొంతమందిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. No, जड़ा माला खासमा गाने में जोड़ जाएगा लगे बने और नहीं बड़ी प्यार बात होने राबी चलवेरी दियो राबी चलवेरी नहीं Hoe lag dat? Just nu ja. Just nu jag tar det så lurar. I feel en up på station, the safe station. Det kan det show dig kan ja, nej så. Så det är inte där i the wind, det